హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితోటి అప్పటికప్పుడు సింపుల్‌గా స్నాక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 15-20 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్‌లో టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్‌లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని నువ్వులు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఇలా రంగు మారి జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఈ రెండింటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లోకి పావు కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మినపప్పును కూడా కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు బాగా వేగితే కమ్మటి వాసన వస్తుంది. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి వేయించిన జీలకర్ర, నువ్వులు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్‌లోకి వేయించి చల్లారబెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ రెసిపీ కోసం పిండి మెత్తగా ఉండాలి. అందుకని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోండి. జల్లించుకున్న తర్వాత పిండి ఇలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ జల్లెడలోకి బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి. బియ్యం పిండి కూడా మెత్తగా ఉండాలండి. అందుకని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోండి. నేను పొడి బియ్యం పిండినే తీసుకున్నానండి. ఈ రెసిపీ కోసం 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని 1 కప్పుకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున 2 కప్పుల బియ్యం పిండికి 4 టేబుల్ స్పూన్ల మినప్పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న పావు కప్పు మినపప్పుకి 4 టేబుల్ స్పూన్ల మినప్పిండి వస్తుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. జీలకర్ర మీరు పొడిగా చేయకుండా డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు గానీ, నువ్వులు మాత్రం డైరెక్ట్‌గా వేసినట్లయితే ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి. కనుక నువ్వుల్ని పొడి చేసుకొని మాత్రమే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు వెన్నను వేసుకోవాలి. బయట కొన్న వెన్నను ఉపయోగిస్తున్నట్లయితే అన్సాల్టెడ్ బటర్‌ని తీసుకోండి. ఇంట్లో తయారు చేసిన వెన్ననైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడ ముద్దలనేవి లేకుండా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి. పిండిని ముద్ద చేసినప్పుడు ఇలా ముద్దగా అవ్వాలి. అంతవరకు కూడా బాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నేను నీళ్లు వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. పిండి క్వాలిటీని బట్టి నీళ్లు పడతాయి. నాకు ముప్పావు కప్పు నుంచి 1 కప్పు వరకు నీళ్లు పట్టాయండి. పిండిని మాత్రం సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకోండి. ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా క్రాక్స్ వస్తాయి. ముందే పిండిని ఉండలుగా చేసేటప్పుడు క్రాక్స్ వచ్చినట్లయితే ఆయిల్‌లో విడిపోతాయి. కనుక ఎక్కడా కూడా పగులు రాకుండా ప్రిపేర్ చేసుకోండి. అవసరమైతే చేతులను కొద్దిగా తడి చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. నేను సగం ఉండలు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఉండలు చేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచినట్లయితే అవి పూర్తిగా ఆరిపోతాయండి. అవి ఆరిపోకముందే వాటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడిగా ఉండే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా సరే ఇవి నూనెలో విడిపోతాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం సరిగ్గా వేగవండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్‌ని ఎయిర్ టైట్‌గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15-20 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.
ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.